మంత్రి సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ 2021లో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం సీతక్కతో పాటుగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పైన కేసులు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కోర్టుల చుట్టూ తిప్పించేందుకే తమపై ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టిందని మండిపడ్డారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, చట్టపరంగా ఎదుర్కొంటారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్నారు సీతక్క అని మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తా ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థలు చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది. కానీ మా మీద ఉల్టా కేసులు పెట్టి మరి ఈ రకంగా కోర్టుల చుట్టూ తిరిగే విధంగా ఆనాటి ప్రభుత్వం చేయడం జరిగింది. అయినా కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలంటే మాకు గౌరవం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాయిదాలకు వస్తాం. ఆ కోర్టు ద్వారానే మరి మేము చేసిన తప్పు ఏం లేదు కాబట్టి కోర్టు తీర్పు మీద కూడా మాకు నమ్మకం.